పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు నిన్న జరిగిన శాసనసభ సమావేశంలో మహిళా శాసనసభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో దానం చేశారు। ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, మహిళా కార్మిక, యువజన విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। సభ్యులు కూడా ఉన్నారు, అందులో కూడా శాసనసభ్యులు మహిళా డిపార్ట్మెంట్ ఉన్నారు। మరి అందరినీ అవమానించినట్టే కదా, మరి వాళ్ళు మాట్లాడట్లేదు ఇవాళ, మరి అందరూ మహిళలే కదా। అంటే వెళ్ళి వస్తారు, మరి అక్కడ కూడా మరి మాట్లాడేది కూడా మరి సోనియమ్మనే కదా, మరి అక్కడ మహిళనే కదా। మరి అందరూ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మహిళలందరూ, మహిళా సమాజానికి అందరూ మరి రేవంత్ రెడ్డి గారు, మరి అలాగే బట్టి విజయకుమార్ గారు మరి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను। మరి ఎందుకు మహిళలు అంటే అంత చిన్న చూపండి, మరోసారి మహిళలందరినీ మధ్యలో ఉండి నేను ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది। మరి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే కనుక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాము। మరి అలాగే అసెంబ్లీని కూడా ద్వారా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మరి క్షమాపణ తప్పకుండా చెప్పాలి, అన్ని విక్రమార్క కూడా మరి చెప్పాలని చెప్పేసి